ఓకే, ఇప్పుడే క్యాన్కూన్లో అయితే దిగినాము. ఇక్కడ లోకల్ టైం 11:30, సేమ్ టైం జోన్లో ఉంది డాలస్ అండ్ క్యాన్కూన్ మెక్సికో. కాకపోతే టెంపరేచర్ వచ్చేసి 27 డిగ్రీ సెల్సియస్ ఉంది. సో ఎయిర్పోర్ట్ నుంచి ఒక బస్సు, సెకండ్ బస్సు మొత్తం మా ఫ్లైట్లో వచ్చిన వాళ్ళందరినీ తీసుకుపోతుంది. సెకండ్ బస్సు ఇది, టోటల్ 2 బస్సులు. సో అది. అండ్ ఇక్కడ ఏంటంటే టెంపరేచరు మినిమం స్టార్ట్ అవ్వడమే 22 నుంచి. మాకు డల్లస్లో మినిమం టెంపరేచర్ 12 డిగ్రీల నుంచి. సో అదే అనమాట తేడా. అంటే పొద్దున రాత్రి ఇక్కడ చలి పెట్టదనమాట, అట్లా వామ్ ఉంటుంది. సో యాక్చువల్లీ చెప్పాలంటే ఎండ వస్తే మాత్రం అసలు ఇందాక ఇట్లా బగబగ మండిపోయింది. మంచి మంచి ఫ్లైట్లు కనిపిస్తున్నాయి. సో ఇది ఎయిర్పోర్ట్ నుంచి బస్సులు. పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ అన్నిటికీ ఇంకా ఇంతేనేమో, ఈ బస్సులే ఉంటాయి. సో ప్రస్తుతానికైతే క్యాన్కూన్ మెక్సికో. మేము వెళ్ళాల్సిన రిసార్ట్ 33 కిలోమీటర్స్ ఉంది ఎయిర్పోర్ట్ నుంచి. సో మాకు ఊబర్ అయితే అరౌండ్ $40 నుంచి $30 నుంచి $50 వరకు చూపిస్తుంది. ఇక్కడ కరెన్సీ వచ్చేసి పెసోస్, మెక్సికన్ పెసోస్ అంటారు. సో బేసికలీ ఇక్కడ చాలా వేడి ఉందని చెప్పొచ్చు డల్లాస్తో కంపేర్ చేసి. అంటే డల్లాస్ ఉంటుంది వేడిగా, కానీ మధ్యాహ్నం ఉంటుంది. ఇక్కడ మాత్రం మొత్తం పొద్దున్నే స్టార్ట్ అయిపోతుంది వేడి. ఇందాక చెప్పిన మీకు. ఓకే, సో మోర్ డీటెయిల్స్ ఇస్తాను నేను మీకు బయటికి వెళ్ళినాక, ఇమిగ్రేషన్ అయిపోయినాక. మేమైతే చెక్-ఇన్ బ్యాగ్స్ తెచ్చుకోలేదు, ఓన్లీ క్యాబిన్ బ్యాగ్స్ తెచ్చుకున్నాము. ఎందుకంటే ఇట్స్ జస్ట్ 5 డే 6 డే ట్రిప్ అనొచ్చు. వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, 6 days 5 nights ట్రిప్ కాబట్టి మేము తెచ్చుకోలేదు. సో మాకు అదొకటి వీఆర్ ఎస్కేపింగ్ అనమాట. సో మబ్బులు ఉంటే ఓకే, ఎండు ఉంటే మాత్రం అసలు ఇందాక కాలిపోయింది అక్కడ 2 నిమిషాలు. ఓకే, లెట్స్ గో టు ద ఇమిగ్రేషన్, దెన్ గెట్ అవుట్ అండ్ దెన్ ఐ మేక్ అనదర్ రీల్ ఫర్ యూ ఆల్.